ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది పోటీ చేస్తూ ఉన్నారు, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇదే విధంగా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సురేష్ గారు అయితే ఉన్నారు. తను కూడా ఒక సర్పంచ్ గా అయితే పోటీ చేస్తూ ఉన్నారు. తనని ప్రజలు ఎన్నుకున్న తర్వాత మరి తను గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, తన అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పూర్తి పేరు? నా పేరు నల్వాల సురేష్ అన్న. ఇప్పుడు మీరు సర్పంచ్ గా అయితే పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత రాబోయే రోజుల్లో మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ప్రజలకి కూడా మీరు ఎలాంటి సేవలు చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ అన్న, అసలు రాజకీయం అన్నదానికి యువత ఫస్ట్ నుంచి కొంచెం దూరం ఉందన్న. ఇది దగ్గర చేయాలన్న ఆలోచనతోటి నేను రాజకీయంలోకి అడుగు పెట్టడం అయింది. యువత అన్ని రంగాలలో ఉంది, మరి రాజకీయంలో ఎందుకు లేకుంటుందన్న దాని మీదకి వెళ్ళి ఒక మంచి సిద్ధాంతాల విలువలతోటి ముందుకు వచ్చి ఈ పోటీలు ఉన్నాయన్న. వాస్తవ సమస్యలు గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న. యువకులైతే కొద్దిగా తిరిగే శక్తి ఎక్కువ, కష్టపడే తత్వం ఎక్కువ. ఇక్కడ మెయిన్ గా సమస్యలు అన్న రోడ్డు, డ్రైనేజ్, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం ఇష్యూలలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయన్న. కుక్కల బెడద అయితే ఏంది, కోతుల బెడద అయితే ఏందన్న, ఇవన్నిటి నుంచి వెళ్ళి చాలా సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఏరియాని బట్టి ఉంటాయి. ఒక ఏరియాలో కొంచెము కొత్త డెవలప్ అయ్యే కాడ డ్రైనేజ్, రోడ్ ఇష్యూస్ ఉంటాయి. కొద్దిగా ఎక్కువ డెవలప్ అయిన కాడ ఇంకో సమస్య ఉంటాయి. చెట్లున్న కాడ ఇక్కడ ప్రస్తుతానికి కోతుల సమస్య కూడా ఎక్కువైపోయింది. సో చాలా ఇష్యూస్ మీద నేనైతే ఇప్పుడు అనాలిసిస్ చేసిన. యువతను కూడా మంచి మార్గంలోకి వాళ్ళ జీవన శైలిని చేంజ్ చేసి కొద్ది బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి గుడ్ హ్యాబిట్స్ కి, ఫిట్నెస్ పరంగా, ఆరోగ్యం పరంగా వీటిన్నిటి మీదకి వెళ్ళి సేవ చేయాలన్న దృక్పథంతో ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలను కూడా ఫస్ట్ ప్రియారిటీగా గరీబులకు ఇవ్వాలి. ఇండ్లు అయితే, పెన్షన్లు అయితే, ఏ స్కీమ్లు అయినా ఫస్ట్ ప్రియారిటీ గరీబులు, పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ ఈ విధంగా సిద్ధాంతాలతో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినా. అంటే ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు రాబోయే తరం గురించి కూడా బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలకు కూడా ఎక్కువ సమస్యలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది విద్య, వైద్యము, ఇంకా గుడిల అభివృద్ధి. ఇవి మెయిన్ చాలా మంది అయితే కోరుకుంటూ ఉంటారు. మీ ప్రచారంలో కూడా మిమ్మల్ని ఎంతో మంది అడుగుంటారు. సో దీని గురించి కూడా మీరు రాబోయే రోజుల్లో ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు విద్య అనేది మన ప్రథమ హక్కు. అసలు మనకు విద్యల అర్హత సాధించినాము అంటే మనము ప్రశ్నించే తత్వాన్ని మనం ఫస్ట్ సాధించిన. ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్ అన్న. ఇక నాకు విద్య గురించి తెలియని ఏం లేదు. నేను ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ గురించి ప్రోత్సహిస్తా. పిల్లలైనా, చిన్న పిల్లలైనా, ఇంటర్మీడియట్, ఈ పల్లెటూళ్ళలో కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ అనే స్టాప్ అవుతారు అన్న. ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం గైడ్ చేయకపోవడం తోటి మనకు తెలంగాణలో ఎక్కువ సమస్య వస్తుంది. ఆంధ్రతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఒక జనరేషన్ ఎడ్యుకేటెడ్ లో వీక్ ఉంటుంది. సో ఆ వీక్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో ఎడ్యుకేషన్ ప్రధాన ప్రాధాన్యతగా మనము ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ సెట్ చేయడం, మా యువత అయితే ఈజీగా మేము గైడ్ చేయగలుగుతాం అన్న. ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కొంచెం డ్రగ్స్ అయితేనేది, మద్యం అయితేనేది, వీటి నుంచి వెళ్ళి డైవర్ట్ కావడానికి నేను ఒక 4-5 years నుంచి గ్రౌండ్ కోసం చాలా కష్టపడుతున్నాను. 10 acres గ్రౌండ్ కోసం యువత మద్దతు తీసుకొని 2-3 times చేసిన. ఆల్మోస్ట్ నేను అయినాక ఒక 6 months లోపల 100% అయ్యే అవకాశం కూడా ఉందన్న. ఇంకా గుడిల అభివృద్ధి గురించి కూడా ఏం చెప్తారన్న? గుడికి అంటే ఇప్పుడు నేను ఒక 1 year నుంచి నేను టెంపుల్ చైర్మన్ చేస్తున్నా. నేను నా శక్తి కొలది ప్రతి టెంపుల్ కి చాలా కార్యక్రమాలు చాలా బాగా చేసిన. గతంలో 20-25 years నుంచి వెళ్ళి మహాలక్ష్మమ్మ ఒక టెంపుల్ ఉంటుంది అన్న. దానికి తవ్వలేదు, చిన్న తవ్వ, ఒకరు వస్తే ఒకరు పోరాదు. దాన్ని నేను ప్రజల సహకారంతో, నా ఖర్చులతోటి తవ్వేపించిన. నాకు కొద్దిగా దైవభక్తి కూడా కొంచెం ఎక్కువే. ఆ ఉద్దేశంతో కూడా నేను ప్రతి దానికడ దైవ భక్తిలో ప్రతి టెంపుల్ కు నా శక్తి కొద్ది నేను చేసిన. అదే విధంగా ఇప్పుడు మీరు ప్రచారంలో ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది మాకు పెన్షన్స్ వస్తలేవని చెప్పేసి, మాకు రేషన్ కార్డులు సరిగా లేవని చెప్పేసి, రోడ్డు సమస్య కానివ్వండి, నీటి సమస్య కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఇంద్రమిల్లు కానివ్వండి, ఇలా చాలా చెప్తూ ఉంటారు కదా. అలా మీరు పెన్షన్స్ గురించి కూడా మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలా మాట్లాడి మరి వాళ్ళ సమస్యలు ఎలా తీరుద్దాం అనుకుంటున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్న, గెలిపోవటంలో ఏదైనా కానీ గెలిస్తే ఫస్ట్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళ ఎవరు అర్హులు, ఇప్పుడు అందరికి ఆశ ఉంటుంది అన్న, అలా అర్హులు ఇంపార్టెంట్. వాళ్ళకి ఎందుకు డైవర్ట్ అవుతుంది, ఎందుకు రావట్లేదు అన్న మీద ఫస్ట్ ఒక అనాలిసిస్ చేసి అందులో అర్హులు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ చేసేసి అదే విధంగా మూవ్ అవుతాం అన్న. ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే 10 మంది, మాకు 10 ఆశలు ఉంటాయి కానీ ఎలిజిబిలిటీ 2 ఉండొచ్చు. 8 మందికి రాకపోవడానికి కారణాలు వేరే ఉంటాయి. సో ఆ కారణాలను వెతికి కూడా దాన్ని ఒక ఫేర్ పాలిటిక్స్ చేసుకుంటూ చేయాలి. ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అన్న.
థ్యాంక్ యూ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే నల్వల సురేష్ ను గెలిపిద్దాం. సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిద్దాం. నల్వల సురేష్ ను కత్తెర గుర్తుకే, మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.